అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క వీడియో చేయడానికి కారణం కొన్ని ప్రశ్నలు, అలాగే ఆ ప్రశ్నల నుంచి జవాబులు తెలుసుకున్నట్టు కొరకు లేదా భవిష్యత్తులో తెలియజేయట కొరకు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఈ వీడియోలో నేను అడగదలుచుకున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఏమంటే, నేటి కాలంలో చేస్తున్నటువంటి ఉపవాస దినములు 40 రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ 40 రోజులు ఉపవాస దినములు చెయ్యాలి అని క్రైస్తవులకు ఆజ్ఞాపించినది ఎవరు అనేది ఈ ప్రశ్నల్లో సబ ప్రశ్నలుగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి ప్రేమతో తెలిసిన వారు తెలియజేయాలని నేను కోరుతూ ఉన్నాను. తెలుసుకొని ఒక పనిని మనం చేసినట్లయితే ఆ పని మనకి దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో కూడా ఆ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా తెలియకోకుండా చేస్తున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు, లేదా తెలుసుకోవటానికి ఒక ఆలోచన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అయితే నా మొదటి ప్రశ్న, నేటి కాలంలో క్రైస్తవులు 40 రోజులు ఉపవాస దినములు చేయాలని తండ్రి అయిన దేవుడు క్రైస్తవులకు ఆజ్ఞాపించినట్లుగా ఒక రెఫరెన్స్ లేదా ఒక ఆధారాన్ని చూపించగలరని నేను మొదటి ప్రశ్న అడుగుతూ ఉన్నాను. రెండవ ప్రశ్న, నేటి కాలంలో 40 దినములు క్రైస్తవులు ఉపవాస దినములు చేయాలి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినట్లుగా ఒక రెఫరెన్స్ని తెలియచేయగలరని నేను కోరుతూ ఉన్నాను. అలాగే నేటి కాలంలో 40 దినములు ఉపవాస దినములు చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించినట్లుగా ఏదైనా ఒక రెఫరెన్స్ని తెలియజేయగలరు అని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అపోస్తులు ప్రకటించారు ఆదిమ సంఘాలలో. అపోస్తులు నేరుగా ఆదిమ సంఘాలకి 40 దినాలు ఉపవాస దినములు మీరు చేయాలి అని వాళ్ళకి అపోస్తులు, ఆదిమ సంఘానికి అపోస్తులు ఏమన్నా ఆజ్ఞాపించినట్లుగా ఒక రెఫరెన్స్ని చూపించగలరని నేను ఆశపడుతూ ఉన్నాను. చివరిగా, అపోస్తులు ప్రకటింపగా కట్టబడినటువంటి ఆదిమ సంఘము, క్రీస్తు సంఘము ఏదైతే ఉన్నదో, ఆదిమ సంఘము 40 దినాలు ఉపవాస దినములు చేసినట్లుగా ఆ యొక్క విధానాన్ని కొనసాగించినట్లుగా ఒక రెఫరెన్స్ కానీ ఆధారాన్ని కానీ చూపించగలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ యొక్క ప్రశ్నలకు సందేశించడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఏదైనా మనం ఒక పనిని చేసేటప్పుడు సంపూర్ణంగా మనం తెలుసుకొని చేసినట్లయితే అది దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను కోరుతూ ఈ ప్రశ్నలు సంధించడం జరిగింది. లెంట్ అంటే ఉపవాసము చెయ్యొద్దని కానీ చేయమని కానీ ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. కానీ తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, ఆదిమ సంగమ కానీ చేసినట్లుగా ఏదన్నా రెఫరెన్స్ ఆధారము చూపించగలరా అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఆధారాలు లేనటువంటి విధానాల్లో మనం ఉన్నట్లయితే మనం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉన్నదా, ఆచరించాల్సింది ఏమైనా ఉన్నదా అనేది మరొక వీడియోలో మీరు చెప్పిన కామెంట్స్ని బట్టి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రశ్నలకి 1-2 సార్లు వినండి. లెంట్ గురించి చెప్పాను, 40 రోజుల గురించి చెప్పాను, ఆజ్ఞాపించినట్లుగా ఆధారాలు అడిగాను. ప్రశ్నలు క్లియర్గా విని సమాధానాలు తెలియజేయగలరని కోరుతున్నాను. ఈ వీడియో ద్వారా ఎవరిని నొప్పించాలని కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరిని గాయపరచాలని కానీ వేరొక ఉద్దేశంతో చేయలేదు. ప్రశ్నలు జవాబులు అనేది చాలా ఉత్తమమైన మార్గం. ప్రశ్నించాలి, జవాబులు తెలుసుకోవాలి, వాస్తవం ప్రకారం మన జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఈ యొక్క
వీడియోని చేయడం జరుగుతుంది. సమాధానాలు తెలియజేయగలరు. మరొక వీడియోలో కలుసుకుందాం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.